ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయాల గురించి పదే పదే ఆలోచించడం ఎన్ని కష్టాలకు దారితీస్తుందో ఈ 2 శ్లోకములలో వివరించడం జరిగింది. శత్రువు స్నేహితుడి మాదిరిగా నటించి లోపలికి ప్రవేశించును. మొదట కొంత చోటును మాత్రమే అర్థించి కొంచెం కొంచెం ఆక్రమించి చివరకు తనకు చోటిచ్చిన వారినే హతమార్చును. మొదట మనిషి ఏ సంకల్పంతో ఉండడు. నిదానంగా ఏదో ఒక చూసిన విషయం గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ విషయంతో మనస్సుకు ఒక విధమైన సంబంధం ఏర్పడుతుంది. ఆ సంబంధమే ముదిరి ఆ చూసిన వస్తువు కావాలనో లేదా ఆ చూసిన విషయాన్నే తలుచుకుంటూ ఉండాలనో కోరిక పుడుతుంది. ఆ కోరికనే కామము అంటారు. ఈ కామం వెంబడే క్రోధం వస్తుంది. క్రోధం అంటే కోపం. ఈ కోపం వచ్చినప్పుడు మనిషి తన శరీరాన్ని మరిచిపోయి కళ్ళు ఎర్రబడి ఆలోచన లేకుండా మంచి చెడ్డాని లేకుండా మాట్లాడుతాడు. దీనినే సమ్మోహము అంటారు. ఈ సమ్మోహం వలన జ్ఞాపక శక్తి నశించి బుద్ధి చెడిపోతుంది. బుద్ధి చెడడం వల్ల మనిషి నాశనం అవుతాడు. ఈ అన్ని అనర్థాలకు కారణం మనిషి మనస్సు ఏవో విషయాల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండడం అనే శత్రువును మనిషి మనస్సులోనికి రానియకుండా చాలా జాగ్రత్తగా తనను తాను కాపాడుకుంటూనే ఉండాలి. సదా మననం చేయటం కంటే పెద్ద శత్రువు మనిషికి ఇంకేదీ లేదు. ఈ మనస్సు విషయాల గురించి తలుచుకునేటప్పుడు జాగ్రత్తగా గమనించి మనస్సును దైవ చింతన వైపు మళ్లించాలి. అప్పుడు ఆలోచనలు వాటంతట అవే ఆగిపోతాయి. ఈ మార్గమే మనిషిని కాపాడుతుంది.